వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ పార్టీ నేతలు ఏ ఇద్దరు కలిసినా ఆయన యాటిట్యూడ్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇలా పార్టీ నాయకులు జగన్ గురించి చర్చించిన ప్రతిసారి యాటిట్యూడ్ అనే మాట చెబుతున్నారు. జగన్ యాటిట్యూడే అంతా, మనమేం చేస్తాం అని నిట్టూర్చుతూ ఉంటారు. ఇంతకీ అసలు ఏంటి జగన్ యాటిట్యూడ్? ఎందుకింతగా చర్చకు వచ్చింది? జగన్ ఆది నుంచి కూడా తన పార్టీని కార్పొరేట్ సంస్థగానే భావిస్తారు. తాను పెట్టుకున్న పార్టీ తన మాటే శాసనం అనే మాటే ఉంటుంది తప్ప వేరే మాటే ఉండదు. ఇది వాస్తవం కూడా. సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంతగా జగన్ పార్టీ పెట్టుకున్నారు. దానిలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. అప్పుడప్పుడు ఏవైనా నచ్చితే మాత్రమే ఇతరుల అభిప్రాయాల్ని ఆయన తీసుకుంటారు. లేకపోతే తను పెట్టుకున్న సంస్థల నుంచి తనకు నచ్చిన విధంగానే ముందుకు సాగుతారు. ఒక్కసారి ఒకరిని నమ్మితే ఇక ఆ అభిప్రాయం అలానే ఉంటుంది. ఒక సజ్జల, ఒక ధనుంజయ్, ఒక ఆంజనేయులు అలాంటి వారే. వారి వల్ల జగన్కి ఎంత నష్టం జరిగినా పెద్దగా పట్టించుకోరు. ఈ ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు పింఛన్ను 4,000కు పెంచుతానని చెప్పారు. దానిపై కొందరు కీలక వైసీపీ నాయకులు జగన్కు చెప్పారు, మనం కూడా పెంచుదామన్నారు. కానీ ఆయన తన వైఖరినే ప్రదర్శించారు. మనం మంచి చేశాం, అదే మనల్ని గెలిపిస్తుందని గుడ్డిగా జనాల్ని నమ్మారు. నాయకుల్ని మార్చే విషయంలోనూ కొందరు వద్దన్నారు. వారంతా గెలిచే గుర్రాలని చెప్పారు. కానీ జగన్ తన వైఖరినే అమలు చేశారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. అయినా ఆయన తన యాటిట్యూడ్ ను మార్చుకోలేకపోయారు. తాము మంచి చేసి ఓడామని ఒక నినాదం ఇచ్చారు. అది అందరికీ నచ్చలేదు. ఇక పార్టీ నుంచి వెళ్లిపోయే నేతలను కనీసం పిలిచి మాట్లాడాలని కొందరు నాయకులు సూచించారు. కానీ ఇది జగన్ యాటిట్యూడ్ కు వ్యతిరేకం. నేను పెట్టుకున్న పార్టీ, వాళ్ళు వచ్చారు, అవకాశం ఇచ్చాను, వాళ్ళు వెళ్తే పోనీ, వేరే వారికి అవకాశం ఇస్తాను అన్న ధోరణిలోనే ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వం తప్పులు అంటూ ఏం జరిగినా చంద్రబాబు జగన్ పై నెట్టేస్తున్నారు. అది పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. దీనిని బలంగా ఎదిరించాలని పార్టీ నేతలు ఎంత మొత్తుకున్నా జగన్ వినిపించుకోవడం లేదు. ఇది ఆయన యాటిట్యూడేనని అంటున్నారు. అంతా ప్రజలే చూసుకుంటారని ఆయన చెబుతున్నారు. ఇక తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు. అసలు అంత బలమైన నాయకుణ్ణి పార్టీ వీడేదాకా తెచ్చుకున్నారంటే అది కేవలం జగన్ తప్పిదమే అంటున్నారు. ఇలానే తన వైఖరి అవలంబిస్తూ ఉంటే వచ్చే ఎన్నికలకు పార్టీలో జగన్ తప్ప వేరెవ్వరూ ఉండరు అని వైసీపీ నేతలే లోలోపల గొణుక్కుంటున్నారు.